ఒకసారి సింహాచలంలో దొంగలు పడ్డారు. గర్భగుడిలో స్వామికి ఉన్నటువంటి ఆభరణాలు ఎత్తిపోయారు. అప్పుడు అటుపక్కన రెడీగా ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఏం నరసింహస్వామి ఏం దేవుడు తన ఆభరణాలను కూడా రక్షించుకోలే చేతగానటువంటి వాడు అని వాళ్ళు ప్రశ్న చేశారు. అప్పుడు వీళ్ళేమో మళ్ళీ భగవంతుని సమర్థించడానికి వీళ్ళు మళ్ళీ కొన్ని పాటలు పడ్డారు. మాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఒకసారి అడిగారు, మరి భగవంతుడికి శక్తి లేదా అని. అంటే మొట్టమొదటిది భగవంతుడు అని పెట్టమన్నాడా నగలని అడిగారు. నాకు నగలు పెట్టండి అని అడిగారు ఆయన. ఎవరినైనా ఈ పెట్టినటువంటి వాళ్ళు ఒకటి, ఎత్తుకెళ్ళిన వాడు ఒకటే. ఆయనకి అసలు రహస్యం అది. అందరి హృదయాల్లో ఉంటాడు కానీ వాళ్ళ హృదయాల్లో ఉండడు. అంటే ఇంకేముంది, ఆయనే భగవంతుడు. అలా చేసినటువంటి వాడికిట కడుపులో అగ్నిగుండం మింగితే ఎంత మంట ఉంటుందో అంత మంట పుడుతుందిట. తర్వాత ఆ మంట పుట్టడం ఎవరికి కావాలో వాడికి అది కొట్టే బుద్ధి చేస్తుందిట. అది పుట్టాల్సి ఉందిట ఒకడికి కింద జన్మలో చేసుకున్న దాన్ని బట్టి, కాబట్టి ఇది కొట్టేస్తాడట. ఎవరికి ఏమీ ఆగదు అది.